ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. నా స్నేహితులందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. భూమి మీద ఉన్న అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. ప్రజలందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. దీర్ఘకాలము సహించే ప్రేమ అందరి కొరకు ప్రార్థిస్తుంది. ఎవరెన్ని అనుకున్నా పట్టించుకోదు. అన్నిటినీ సహించే గుణముతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మరలా 12 ప్రేమ. ఈ ప్రేమ శ్రేష్టమైన ప్రేమగా ఉంది. కొరింథీలో 13వ అధ్యాయము, 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనములో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైన ప్రేమ. ఈ శ్రేష్టమైన ప్రేమ 8లో ఉంది చూడండి. కొరింథీ 13వ అధ్యాయంలో 8వ వచనం, ప్రేమ శాశ్వత కాలము ఉండును. శాశ్వత కాలము నిన్ను ప్రేమించే ప్రేమ యేసయ్యది. దేవుడు మరలా నిన్ను ప్రేమిస్తున్నానని, శాశ్వత కాలము నిన్ను ప్రేమిస్తున్నానని మరి ఇర్మియా 31:3లో కూడా ఉంది. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు. ఈ జీవితం ఉన్నంత వరకు అందరినీ ప్రేమించే మనసుతో వెళ్దాం ముందుకు. అదే దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ. నిన్ను నన్ను శాశ్వతంగా ప్రేమించేవాడు, సర్వకాలము ప్రేమించేవాడు, సహించే ప్రేమతో ముందుకు ఎన్ని తప్పులు చేసినా ఓర్పు సహనముతో నా బిడ్డలు మారుతారని తండ్రి సిలువలో కూడా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని క్షమించండి అని సిలువలో కూడా మొరపెట్టిన దేవుడు. అందరినీ ప్రేమించే దేవుడు, కులమతాలు లేని దేవుడు. మీరు కూడా తెలుసుకుంటారని, ఆ శ్రేష్టమైన ప్రేమతో మీరు ఉంటారని కోరుకుంటున్నాను. ఈ ప్రేమ ఎన్ని దేశాలకు వెళ్ళి ఈ ప్రేమ కొనండి దొరకదు. ఒక్క యేసయ్య దగ్గరే దొరుకుతుంది. మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నీ ప్రేమతో నన్ను నింపు అంటే నిన్ను హత్తుకుంటాడు, నిన్ను వెన్నతట్టి నడిపిస్తాడు. నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇస్తాడు. ఈ ప్రేమని తెలుసుకోగలరా? గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు ప్రేమ ఈ వీడియోలు, ప్రతి వీడియో చూడండి. బ్రదర్ శైలేష్ పాల్ వీడియోస్ అందరూ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే వద్దు. నచ్చితే షేర్ కూడా చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. నాకు ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని రకాల అనారోగ్యాలు, ఎన్ని రకాల సమస్యలు ఉన్నా అన్నిటి నుంచి నా దేవుడే నన్ను తప్పిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. నేను కోటీశ్వరులాగా ఉన్నాను కదా, యేసులో కోటీశ్వరుణ్ణి, ఈ భూమి మీద పేదవాడిని. మంచి బట్ట వేసుకుంటాను, 150 రూపాయలు వాచీలు పెట్టుకుంటాను, ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను. తగ్గించుకొని గుణముతో ఒకలా డబ్బు కానీ నేను వేస్ట్ చేస్తే ఆ డబ్బుకి నేను లెక్క చెప్పాలని నాకు తెలుసు. నా దగ్గరున్న డబ్బులు, నాకు వచ్చే డబ్బులు పేదవారికి అన్నం పెడుతున్నాను. ఇంతవరకు నేను ఎవరిని కూడా చేయి చాపలేదు. దేవుడి సేవతో ముందుకు వెళ్తున్నాను. నాకు సొంత ఇల్లు కూడా లేదు. ఎవరిని ఇవ్వండి అని కూడా అడగను. దేవుడు ప్రేరేపణతోని కలిగినది ప్రతిదీ కూడా మన దగ్గరికి వస్తుంది. ఆయన మనకు తోడుంటుండగా భయం లేదు. నేను ఈ వీడియో ముఖ్యంగా అందరికీ ఒకటి చెప్తున్నాను. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్రతుకుతున్న మనందరం ఒక్కటే. దేవుడి ప్రేమతో నింపబడదాం, దేవుడు సేవ చేసుకుందాం, అందరినీ ప్రేమిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆయన కోసం ఎదురు చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.